వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. టీడీపీ దిమ్మను ధ్వంసం చేసిన వైసీపీ సైకోలు. కృష్ణా జిల్లా కానూరులో టీడీపీ జెండా దిమ్మను ధ్వంసం చేసిన వైసీపీ శ్రేణులు. ఘటనా స్థలానికి భారీగా చేరుకున్న టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, ఆయన అనుచరులు. విక్త పరిస్థితుల నడుమ భారీగా చేరుకున్న పోలీసులు ధ్వంసం చేసిన జెండా దిమ్మ స్థానంలో నూతన జెండా దిమ్మను పునర్నిర్మించిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ, కుట్రపూరితంగా 1982వ సంవత్సరం నుంచి ఉన్న జెండా దిమ్మను వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి తొలగించారు. చక్రవర్తి తాత దేవభక్తుని వెంకటేశ్వరరావు అనధికారంగా నిర్మించిన విగ్రహానికి ప్రహారీ నిర్మించే క్రమంలో జెండా దిమ్మను తొలగించిన చక్రవర్తి అనుచరులు శాసనసభ్యునికి ఫోన్ చేసి బెదిరించిన మాలపాటి భాస్కర్ రెడ్డిని సపోర్ట్ చేస్తూ విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం నియోజకవర్గం చూసింది. కానూరు పరిధిలో అభివృద్ధిని అడ్డుకోవడానికి కోర్టులో పిటిషన్లు వేసిన సైకో చక్రవర్తి జెండా దిమ్మను ధ్వంసం చేసింది కాక, ఎవరు వస్తారో రండి అంటూ ప్రగల్భాలు పలకడం, ఎదుటివారిని రెచ్చగొట్టడం చక్రవర్తి నైజం అని గుర్తు చేశారు. దేనికైనా ఓర్పు ఉంటుంది. ఓర్పు నశిస్తే నేను చెప్పిన టీడీపీ కార్యకర్తలు ఈసారి వినే పరిస్థితి ఉండదని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. ధ్వంసం చేసిన చోట దిమ్మెను పునర్నిర్మించారు. ఇలాంటివి మళ్లీ పునరావృతం అయితే గుడ్డలు ఊడదీసి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బోడే ప్రసాద్ హెచ్చరించారు. చాలా పెద్ద మంది సైకోల్ని, ఎంతోమంది సైకోల్ని చూసాం, కానీ పెనమలూరు నియోజకవర్గంలో అందరికన్నా ఎక్కువగా పెద్ద సైకో ఇక్కడ తయారయ్యాడు. మొదటి నుంచి కూడా రెచ్చగొట్టడం, ఒక శాసనసభ్యుడని కూడా లేకుండా అగౌరవంగా మా మీద దూషించటం, ఉన్నవి లేనివి మాట్లాడి మీడియాలో అతను ఏదో పెద్ద కొండంతో వెలిగిపెట్టినట్టుగా మా మీద బురద జల్లేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఓపిక పట్టాం. కానూరు అభివృద్ధి చేస్తే దాన్ని అడ్డుకోవడానికి పిటిషన్లు పెట్టాడు. ఒక రోడ్డు వేసేటప్పుడు డ్రైన్ కంప్లీట్ అయినాక రోడ్డు వేస్తే రోడ్డుకి లైఫ్ ఉంటుంది అని చెప్పి కొద్దిగా డ్రైనేజ్ అవసరం ఉండి ముందస్తుగా పనిచేస్తే ఇదిగో పనిచేసిన దానికి టెండర్ పిలిచారని చెప్పేసి అసత్య ప్రచారం. ఈరోజు ఉదయం ఇక్కడ ఎప్పటి నుంచో 82 నుంచి తెలుగుదేశం పార్టీ స్తూపం ఇక్కడ ఉంది. దాని మీద ఇల్లు, చక్రం, నాగలి గుర్తు ఇవన్నీ కూడా ఇక్కడ ఉండేవి. అలాంటిది ఈరోజు ఉదయం ఇక్కడికి వచ్చి దీన్ని ధ్వంసం చేయడమే కాకుండా రెచ్చగొట్టేటట్టు, నేను పగలగొడతాను, ఎవడొచ్చి ఏం బిగుతాడో చూస్తాను అంటే, ఓర్పుకి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఇప్పుడు మా కార్యకర్తల్ని నేను వెళ్ళి అంతు చూడనంటే రోడ్డు మీద గీడ్చి కొడతారు, కానీ నేను ఎక్కడా కూడా ఓర్పుతో సహనంతో మనం బ్యాడ్ అవ్వకూడదు. అతను చేసిన తప్పు మీడియా ద్వారా ప్రపంచానికి తెలియచేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి తొలగించిన చోటే ఇప్పుడు స్తూపం నిర్మాణం చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా, ఇలాంటి చర్యలు కనుక మళ్ళీ చేస్తే చాలా సివియర్గా, ఇప్పుడు చాలా సహనంతో ఓర్పుతో కార్యకర్తలందరూ కూడా నేను చెప్పిన మాట వింటున్నారు. పిచ్చి యాసాలు ఇస్తే మాత్రం గుడ్డలు ఊడదీసి రోడ్డు మీద నిలబెడతారు. అది తొడలోనే ఉంది. నువ్వు ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకో. నీ చర్యలు కూడా, ఇలాంటి దుశ్చర్యలు కూడా అదుపులో పెట్టుకో. హెచ్చరిస్తా ఉన్నాం.